శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము వారాహిదేవి అమ్మవారి శక్తి స్వరూపాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయమే ఉండదని, అపార జ్ఞానము సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెప్తారు. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకము. మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాల్లో ఒకరుగా చెప్తారు. ఈమెను సప్త మాతృకల్లో ఒకరుగా, అలాగే దశమహా విద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈ వారాహిదేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనంతో కలదై, పెద్ద పొట్టతో, 8 చేతులతో, శంఖము, చక్రము, నాగలి, గుణపము, అభయవరదాలతో ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవీ మహాత్మ్యం ప్రకారము రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. ఆ పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధంలో కోసము రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె వాహనం గేదెలా కనబడుతుంది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడము సర్వసాధారణము. వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతము రాత్రి వేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రత్యేకత ఉంది. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. ఆ గ్రామానికి, వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత. ఈమెను వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయము ఓ భూగర్భ గృహంలో ఉంటుంది. తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట. అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తము ఈ దేవాలయాన్ని మూసి ఉంచుతారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనపడుతుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి.
వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఈ రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లు చెప్తారు. ఆగమశాస్త్రం ప్రకారము ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసనా బలం ఉన్నవారికి మాత్రమే వీలు పడుతుంది. అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయము. ఈ వారాహిదేవి కవచము పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అని చెబుతారు. అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళల్లో ఈ అమ్మవారిని పూజిస్తారు. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. వారాహి అమ్మను పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకము. ఇంతకీ వారాహి అంటే ఏమిటి? వారాహి దేవతకు పూజలు ఎలా చేయాలి? వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాము. వారాహి అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుల్ని సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామివారి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవిని వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపము. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అనే నామం కనిపిస్తుంది. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. పంచమీ సమయ సంకేత, దండనాద, వారాహి సంకేత, పౌత్రిని, శివ, మహాసేన, వార్తాళి, అరిగ్ని, ఆజ్ఞ చక్రేశ్వరి అనే 12 నామాలుగా పిలుస్తారు. ఈ 12 నామాలను ప్రతిరోజు 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును. వారాహిదేవి అమ్మవారి పూజా విధానము. ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కోరికలు తీరడం లేదు అనుకునేవారు 3 అక్షరాల బీజ మంత్రాన్ని అనుకొని చూడండి, 10 నిమిషాల్లో తీరిపోతుంది. లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవి పై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి. ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు, 21 సార్లు ఎన్నిసార్లైనా జపించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. అయితే వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం 6 నుంచి 9 లోపు చేయాలి. పూజ కోసం అమ్మవారి చిత్రపటము, కాస్త గంధము, తెలుపు రంగు పూలు, సాంబ్రాణి ధూపం ఉండాలి. అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయండి. అగరొత్తులు వెలిగించకూడదు. అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించాలి. నైవేద్యంగా నల్ల బెల్లం, 2 లవంగాలు ఉపయోగించాలి. సింధూరం కలిపిన అక్షతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజలు చేయాలి. అమ్మవారికి శుక్రవారము అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున 6 గంటల నుండి 10 గంటల లోపు దీపము, ధూపము, నైవేద్యం భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకొని 3 లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని 26 సార్లు అనుకోవాలి. మీరు ఏమి కోరుకుంటే వెంటనే తీరుతుంది. నరదిష్టి, చెడు దృష్టి, ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిథి, పంచమి తిథి నాడు అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారాల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు. వారాహి అమ్మవారి మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అమ్మవారిని రాత్రి వేళల్లో ఎందుకు పూజిస్తారో తెలుసా? వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రస్తావించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి.
వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ శాస్త్రాలు చెబుతున్నాయి. నా పురాణాల ప్రకారము శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారము 8వ మాతృకగా నారసింహని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వారాహిమాత విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. వరాహుని స్త్రీతత్వము. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతము, మార్కండేయ పురాణము, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయముద్ర హస్తాలతో, శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. మాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనము సైతము రాత్రి వేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఈ వారాహి అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రుభయము ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మ. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకము. వారాహి దేవ పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, వారాహిదేవి అమ్మవారి ప్రత్యేకత గురించి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.